ముఖ్య మంజుల సంతోష్ నాయక్, గోప్యతండ గ్రామ పంచాయతీ సర్పంచ్, సిరికొండ మండల్, జిల్లా నిజామాబాద్. మీ గ్రామంలో మీరు ఇంతవరకు గుర్తించిన సమస్యలు ఏమిటి? మా తండాలో నేను గుర్తించిన సమస్య ఏంటంటే, మొదటగా నేను విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నాను, చదువు ఫస్ట్ ఆఫ్ ఆల్. కాబట్టి నాకు ముఖ్యంగా గోప్యతండకు ఒక అంగన్వాడీ సెంటర్ తెచ్చినాను, అది ఆల్రెడీ అయిపోయింది. తర్వాత కాశీవాడకు ఒకటి, గంటతండకు ఒకటి, 2 సెంటర్లు తెచ్చి, తర్వాత స్కూల్ డెవలప్మెంట్, స్కూల్లో సదుపాయాలు, వాటర్ లేవు, నేను బోర్ శాంక్షన్ చేస్తున్నాను, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళిన. మరియు ప్రహారీ గోడ కూడా లేదు స్కూల్కు, ప్రహారీ గోడ ఒకటి, వాటర్ సమస్య ఉన్నది. 2 సమస్యలు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అతి త్వరలో ఇది కూడా కంప్లీట్ చేస్తాం. మీ గ్రామానికి ఇందిరమ్మ ఇల్లు ఇంతవరకు ఎన్ని వచ్చినాయి, ఎన్ని పూర్తయినాయి? మా గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు 10 వచ్చినాయి, పూర్తిగా 2 అయిపోయినాయి. 90% మిగతా 8 ఉన్నాయి సార్. నా పూర్తిగా ఆల్మోస్ట్ 2 కంప్లీట్ అయిపోయినాయి. 90%లో 8 90%లో ఉన్నాయి. 90 అంటే 10% బాకీ అంతే. మీ గ్రామంలో విద్యా వ్యవస్థ మీద మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? విద్య అనేది మనము ఇలా చదువుకుంటా, నీకు ఆస్తి లేకుండా కానీ బతకగలుగుతాం. విద్య ఉంటే మన తాట ఇల్లు, భూమి లేకున్నా, పైసా లేకున్నా, డబ్బులు లేకున్నా, విద్య ఒకటి ఉంటే ఎక్కడికైనా, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బతకవచ్చు, డబ్బు సంపాదించుకోవచ్చు, ప్రపంచంలో అన్నీ సంపాదించుకోవచ్చు. కానీ నేను ఖచ్చితంగా విద్యకే నా ప్రాధాన్యత, 5 సంవత్సరాలు నేను విద్యకే ప్రాధాన్యత ఇస్తాను. ప్రతి ఇంట్లో చదువుకోవాలి, జాబ్ రాకుండా వాడికి విద్య ఉంటే ఎక్కడైనా బతకగలుగుతాడో నా కాన్సెప్ట్. విద్యతో పాటు వైద్యం కూడా కావాలి. వైద్యం కూడా నేను ప్రతి ఈ మంత్లో ఇప్పుడు అంజనామాల తీయంగానే మన ఫ్రీ వైద్యం అని చెప్పేసి ఇలా జీపీ దగ్గరనే పెడుతున్నాను. ఏప్రిల్ 10 లోపల పెట్టేస్తాయి. ఇది ప్రతి ఎవ్రీ మంత్ ఉచిత వైద్యాన్ని నేను ఏర్పాటు చేస్తున్నాను. మీ గ్రామానికి అంటే గ్రామ పంచాయతీ కార్యాలయం ఉన్నదా? గ్రామ పంచాయతీ కార్యాలయం లేకుండే, గత ప్రభుత్వంలో లేకుండే. నేను మా డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్యే సార్ గెలిచిన తర్వాత మాకు ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడు ప్రస్తుతానికి కనిపిస్తున్నా. ఆల్రెడీ అది కూడా 80%కి వచ్చేసింది. ఏప్రిల్లో ఎమ్మెల్యే గారికి తీసుకొచ్చి గ్రాండ్గా మన ఓపెనింగ్ చేద్దామని అనుకుంటున్నాం. ఈ గ్రామంలో డ్రైనేజ్ సమస్య ఎట్లా ఉన్నది? ప్రస్తుతానికి డ్రైనేజ్ సమస్య ఒకటి ఉండే, ఆల్రెడీ అది నేను చేపించేసిన, సర్పంచ్ కాకముందే అది చేపించేసిన. ఇప్పుడు ఆల్మోస్ట్ సీసీ రోడ్లు కూడా చేసేసిన. కొన్ని ఒక 100లో 80% సీసీ రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ ఒక 20% ఉన్నది, 80% చేసేసినాం. మీ గ్రామంలో వీధి లైట్లు కానీ, మీకు స్తంభాలు కానీ మన అవసరం ఉన్నదా? వీధి లైట్లు అంటే మేము ఏర్పాటు చేసుకుంటాం జీపీ నుంచి, కానీ మాకు కరెంటు స్తంభాలు అవసరం. ఎందుకంటే గతంలో మీరు ఒక సెట్టింగ్ విధానంగా లేదు. ఇప్పుడు ఇప్పుడు ఇల్లు ఇటు అంకర తింకలు ఉన్నాయి. కాబట్టి ఇది నేను గడుకోలు ఏఈ గారికి కూడా దృష్టి తీసుకెళ్ళి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము ఒక లైన్గా టంబులు ఉంటాయి, మనకు కూడా వీధి దీపాలు పెట్టినా కానీ దేనికైనా అందంగా కొడతామని నా కాన్సెప్ట్. మీ గ్రామంలో వాటర్ సమస్య ఎట్లా ఉంది? ప్రస్తుతానికి వాటర్ సమస్య లేదు. మిషన్ భగీరథ నీళ్ళు అనేది వస్తున్నాయి. మళ్ళీ ఒకటి కొంతవరకు ఓలదలు బోర్లు కూడా వేసుకున్నారు ఓన్గా. అనేది వాటర్ సమస్య అనేది చాలా తక్కువనే ఉన్నది. శ్మశాన వాటిక ఎట్లా ఉంది మీ గ్రామంలో? శ్మశాన వాటిక మంచిగా ఉంది. శ్మశాన వాటికతో మనకు సంబంధం లేదు సార్. ఎందుకంటే మనం చనిపోయినాక ఏడాది కాలం పెట్టవచ్చు, కానీ మనకు కావాల్సింది విద్య, వైద్య, డ్రైనేజీ, రోడ్డు అనేది మనకు కావాల్సింది. మిమ్మల్ని గెలిపించిన మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నాను? నన్ను నమ్ముకొని నా గోప్యతండ గ్రామ ప్రజలు నన్ను గెలిపించినందుకు వాళ్ళకు మొదటిగా పాదాభివందనాలు, శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే నేను సర్పంచ్ కాకముందు సేవలు అందించిన కాబట్టి నా సేవలను గుర్తించి ఈయననే కరెక్ట్ అని చెప్పేసి నన్ను ఏకీగ్రంగా ఎన్నుకోవడం జరిగింది. కాబట్టి వాళ్ళ కోరికను వమ్ము చేయకుండా ప్రతి నిమిషం అభివృద్ధికే కేటాయిస్తా, వాళ్ళకు అభివృద్ధి చేసి చూపిస్తానని నేను మాటిస్తున్నాను.
మా ఎమ్మెల్యే గారితో నా సంబంధం కుటుంబ సంబంధం. ఒక కుటుంబంతో పోలుస్తాడు మా ఎమ్మెల్యే గారు. ఎందుకంటే గతంలో మా నాన్నగారు ఎక్స్ సర్పంచ్, ఎక్స్ ఎంపీటీసీ, మరియు మేము ఏ రోజు కూడా మా ఎమ్మెల్యే మా సార్ను ఓడినా గెలిచినా ఏ రోజు మేము సార్ని దూరం చేసుకోలేము. కాబట్టి మా ఎమ్మెల్యే సార్ గారు ఒక కుటుంబ సభ్యులతో పోలుస్తారు కాబట్టి మాకు చాలా దగ్గర సన్నిహిత సంబంధం ఉంది. రీసెంట్లీగా ఒక సంవత్సరం బ్యాక్ నా కొడుకు 18 సంవత్సరాల కొడుకు చనిపోవడం జరిగింది గణపతి దగ్గర. ఒక కుటుంబ సభ్యులు లేక మా ఎమ్మెల్యే గారు వచ్చి అన్ని కార్యక్రమం చేసి వెళ్ళాడు. చాలా సంతోషం. ఎప్పటికీ నేను సార్కు రుణపడి ఉంటాను.